తమ్ముళ్ళందరూ నా చేపట్టుకోండి. రా రా ముందు రండి, మీ కష్టం ఇది, రా ముందు రా. ఓకేనా? కొట్ట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో 15వ సంవత్సరం నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. నా గుడారమును క్షేమముతో నింపి దాని స్థలము వదిలింటలే వదిలింటలే పోతలేదు పోతా సగ నారే రారే హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన వదలటన్నాను, ఇంకా మన వదిలి. నా గుడారమును క్షేమముతో నింపి దాని స్థలమును విశాల పరచితివి. గుడారపు కీర్తి సరిహద్దులు నలుమూలలా విస్తరింపచేసితివి. ఆనాటి సంఘపు అపోస్తలుల సేవ విస్తరించినట్లుగా కొంచెం చప్పడం గట్టిగా చప్పట్లు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తీసుకోండి. హ్యాపీ 14th anniversary. హ్యాపీ 14th anniversary. దేవుడి కుటుంబాన్ని వస్తుంది. నా గుడారమును క్షేమముతో హ్యాపీ 14th anniversary. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించు. స్తోత్రాలు చెప్పండి అమ్మా, స్తోత్రాలు చెప్పాలమ్మా. హ్యాపీ 14th anniversary. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించు. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించుగా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం 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 స్తోత్రం. అదో జన కొంచెం 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 అది దేవుడు పడిపో. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించుగా. స్తోత్రం స్తోత్రం. నాకు నాకు మేఘవై ఆదియు నీవే అంతమై సియోను పర్వత శిఖరముపై కథల కూర్చున్నారా తొందరగా. ఓ మేఘవై ఆదియు నీవే అంతమై సియోను పర్వత శిఖరముపై మహారాజువై ఉన్నావు. అందరు రావాలి, పైకి రావాలి. మళ్ళా తమ్ముడు ఇంట్లో కూర్చుని అందరూ పైకి రావాలా. తమ్ముడు అందరూ పైకి రా, మళ్ళీ పైకి రా. ఆమేన్. అల్ఫా ఓ మేఘవై ఆదియు నీవే సాగర్ పైకి రా. నా ఊహకు అందని ఆశ్చర్యకరమైన సహాయములో చేయుచు బహుబలాభివృద్ధి
ఆత్మీయ తండ్రికి సత్కారం చేస్తారని చెప్పారు. నేను ఆపలేదు, పాట ఆపకూడదు, పని అయిపోవాలా. వీడదీమా హల్లెలూయా హల్లెలూయా. పట్టుకో అందరూ. చాలు తమ్ముడా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆత్మీయ తండ్రిని ప్రేమించి ఇట్లా చేస్తున్నారు. ఈ బిడ్డల కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీకు మహిమ కలుగును గాక. మరి ప్రభువా, అనాది ప్రణాళిక చొప్పున ఈ బిడ్డలకి మీరు ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రేమకి అర్హత, భాగ్యం నాలో మాలో లేదు తండ్రి. ఇది నీ పరిచర్య. నువ్వు ఇచ్చిన బిడ్డల తండ్రి తమ ఆత్మీయ తండ్రిని ఎంత ప్రేమిస్తున్నారో లోకం చూస్తుంది. అనేకులకు మాదిరికరంగా చేసినందుకు మీకు మహిమ కలుగును గాక. కుమారులందరినీ దీవించండి, కుటుంబాలు సమృద్ధిగా ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురు గాక. సమాధాన క్షేమాలతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూతుర్లందరూ తొందర రావాలి. కూతుర్లందరూ వాళ్ళ మమ్మీ కూడా వేస్తారంట. త్వరగా. నా గుడారమును క్షేమముతో నింపి రాణి స్థలమును విశాల పరచితివి. గుడారపు కీర్తి పాడుమా సరిహద్దులు విస్తరింపచేసితి. అలా కేకొద్దు, కేవలం అది మాత్రం కప్పండి మా అమ్మకి. ఆనాటి సంఘపు అపోస్తలుల సేవ విస్తరించినట్లుగా రావాలా గర్మరమా, టైం లేదు మనకి. ఆనాటి సంఘపు అపోస్తలుల సేవ విస్తరించిన అందరూ పట్టుకో దశం దగ్గర తొందర నడి పెదవు పట్టుకో ఒమేగవై ఆదియు నీవే. చేతులు పట్టుకోవాలా. హల్లెలూయా. కూతుర్లు దీవించబడేట్టుగా పాస్టర్ చిన్న ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు నైనా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడివి, పరిశుద్ధుడు ప్రభువా. ఏ మచ్చ ఏ డాగు లేని నా గొప్ప దేవుడివయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతకీ అర్హత లేని వారం ప్రభువా, యోగ్యత లేని వారం. ఇదంతా నీ కృప, నీ భాగ్యమే తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు ప్రభువా. వారి కుటుంబాలు యేసు నామములో దీవించబడుగాక అని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడాలి, ఆర్థికంగా బలపరచబడాలి, ఆత్మ సంబంధంగా బలపరచబడాలి అయ్యా. అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అతి వినయం తడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.